పోలీస్ పై జరుగుతున్నటువంటి దాడులు దేనికి సంకేతాలు? ఎక్కడ చూసినా పోలీసుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, మహిళా ఎస్ఐల మీద తిరగబడుతున్నారు, మహిళా ఎస్ఐలను అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, మరి మహిళా ఎస్ఐల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ల మీద దౌర్జన్యాలు చేస్తున్నారంటే మరి మనం ఎక్కడికి పోతున్నాం? వీళ్లకు భయం లేదా, లేకపోతే మరి చట్టంలో లొసుగులు తెలిసి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? మనం చూస్తున్నాము, ఇది క్రికెట్ ఆడుకునే స్థలము. ఈ పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటారు. ఈ క్రికెట్ లో మనకు షాట్ కొట్టినప్పుడు బాల్ ఈ విధంగా వెళ్ళి మనకు ఈ హోల్లో పడిపోతుంది. ఈ హోల్లో పడినప్పుడు ఏమవుతుందంటే ఇవి తీసుకోవడానికి వెళ్ళి పిల్లలు దీంట్లో పడి చనిపోతే ఎవరు బాధ్యులు? ఈ రకంగా హోల్స్ గ్రౌండ్లు అనేది తవ్వి ఈ రకంగా బాత్రూమ్ గ్రౌండ్స్ ఇవి. ఈ బాత్రూమ్లలో తవ్వినటువంటి ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలలో పడి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని పరిరక్షించాలని ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు కంప్లైంట్ చేస్తే దాని నిమిత్తమై కానిస్టేబుల్ గారు ఇక్కడికి రావడం జరిగింది. కానిస్టేబుల్ గారు వచ్చినప్పుడు వారి మీద తిరగబడి దౌర్జన్యం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆటలు ఆడుకునే స్థలం అనేది పిల్లల హక్కు. ఆ హక్కుని ఈ రకంగా దౌర్జన్యంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము బలంగా తెలియజేస్తాం. చట్టాలని చుట్టాలుగా చేసుకుని రాజకీయ అండతో చాలా మంది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పోలీసుల మీద దౌర్జన్యాలు దిగుతున్నారంటే మరి ఇలాంటి వాటిని క్షమించాల్సిన పని లేదు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ఇంకోసారి దౌర్జన్యాలు చేయకుండా విధులలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. మరి చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి.